చూడండి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుని వాక్యము తెలియని వ్యక్తి టీవీ ముందు కూర్చొని ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా, టీవీ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. అండ్ మీరు దేవుని వాక్యం చెప్తున్నట్టుగా వస్తున్నాయి కదా టీవీలో, చాలా ఛానల్స్ ఉన్నాయి, మీకు తెలుసు. అసలు ఆ టీవీలో అతను చెప్తుంది నిజమో అబద్ధమో కూర్చొని వింటున్న వ్యక్తికి జీసస్ క్రైస్ట్ తెలియకపోతే తెలియదు. అంతా దేవుని వాక్యమే అనుకుంటాడు. కేకలేసినా, అల్లరి చేసినా, ఎగిరినా, గొడవ చేసినా, ఏం చేసినా కూడా అంతా కూడా దేవుని వాక్యమే అనుకుంటారు. దేవుని వాక్యమే చెప్తున్నాడు ఈ బోధకుడు, ఈ అయ్యగారు అని ఆయనను చూస్తూనే ఉంటారు. అలా గంటలు అలా టీవీ చూస్తాం. ఇంకొకటి, గంటలు టీవీ చూస్తారు కానీ దేవుని గురించిన జ్ఞానానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కష్టపడాలి, అక్కడ కష్టపడేది ఏం లేదు. ఆన్ చేస్తే మ్యాక్సిమం కరెంట్ బిల్లే కదా పోయేది, ఏం పోతుంది. జస్ట్ చూస్తూ ఉంటే ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన అద్భుతాలు చేస్తుంటాడు, ఎగురుతుంటాడు. అసలు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఎవరికైతే దేవుడు గూర్చిన జ్ఞానం ఉండదో వాళ్ళు అసలు ఎదురుగా ఎవరున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో వాళ్ళకి తెలియదు. జస్ట్ అంతా తీసుకుంటారు లోపలికి. పీటర్ ఏం చెప్తున్నాడంటే, నీకు జీసస్ క్రైస్ట్ గురించిన జ్ఞానం నీకు వచ్చిన రోజు నువ్వు అబద్ధ బోధకుల చేతుల్లో పడవు.